దేవుడు వాడు కనుగొనగలిగారు. మీరు గమనించండి, ఈ ముగ్గురు దేవతలు కూడా నక్షత్రాలను చూసి ఎక్కడికి వెళ్ళారు? మొదటిగా ఎక్కడికి వెళ్ళారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు, రాజభవనంలోకి వెళ్ళారు. ఇప్పుడు ఈ ముగ్గురు దేవతలు కూడా, ఈ ముగ్గురు దేవతలు దేవతలు చేసినటువంటి సందేశం ఏంటి? ఇదిగో మీ అందరికీ రాజు పుట్టాడు. రాజు అనగానే గుర్తుకొచ్చేది రాజభవనం. రాజు పుట్టాడు కాబట్టి, ఈదో రాజు పుట్టాడు కాబట్టి ఎక్కడ పుట్టాడు? రాజు రాజభవనంలో పుడతాడు. ఈ ఆలోచనతో ఈ ముగ్గురు జ్ఞానంలో కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు దేవుడు వారు మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాలండి? రాజభవనానికి వీళ్ళంటే మనుషులైనటువంటి ఈ ముగ్గురు జ్ఞానం ఆలోచన రాజు పరంగానే పుడతాడు. ఇక్కడ రాజభవనంలో పుడతాడు. పశువుల పాక దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. దేవుడు ఈ మానవానికి మనందరికీ తనను తాను సాక్షాత్కరించుకున్నాడు, తనను తాను ఎరుగపరుచుకున్నాడు. ఏ విధంగా? శక్తితో కాదు, అధికారంతో కాదు, దేనితో? తగ్గింపు తనంతో, తీరత్వంతో. తీరత్వం ఆయన మనకి ఎరుగపరుచుకున్నాడు. మనం ఆలోచించినట్టుగా లేదా మనం అనుకున్నట్టుగా ఈ ముగ్గురు అనుకున్నట్టుగా రాజ్యభవన అధికారులతో కలిగినటువంటి ఈ పరిచయాన్ని దేవుడు మనతో చేసుకున్నాడు. ఆయన తగ్గింపు తనంతో, వినయంతో, దీనత్వంతో ఆయన ఎవరికండి మనకి ఎరుకపరుచుకున్నాడు. అంటే మీరు ఆలోచన తప్పు, ఎవరు జ్ఞానులు కానీ లేదా మానవులుగా మనం చేసే ఆలోచన తప్పు అని నిరూపిస్తూ వీళ్ళు దేవుడు దీనుడుగా దీనత్వాన్ని కలిగి తగ్గించుకొని